డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ స్కెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగా అంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. సో తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. ఫిష్, షోల్, బీ. సో ఇక్కడ చేప, షోల్, తేనెటీగ అంటున్నాడు. చేపకి షోల్కి మధ్యలో రిలేషన్ ఏంటో మనకు తెలియాలి. ఏంటంటే చేపకి షోల్కి రిలేషన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫిష్ ని మనం షోల్ అంటాం. అంటే చేపల గుంపు ఉంటది కదా, దాన్ని మనం షోల్ అని అంటాం. ఓకే, అలాగే బి అంటే తేనెటీగ. తేనెటీగల గుంపుని ఏమంటామనంటే స్వామ్ అని అంటాం. ఓకేనా, తేనెటీగల గుంపుని స్వామ్ అంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 4321 is coded as WXYZ. The number 8765 will be coded as అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 4321 ని WXYZ గా ఎందుకు కోడ్ చేశాడంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో Z అనేది 1, Y అనేది 2 అండ్ ఇక్కడ మనకు X అనేది 3 గా వస్తుంది కదా. సో ఇట్లా 1 2 3 4 ఇలా కోడ్ చేశాడు. మరి 5678 అని అంటే W కి బిఫోర్ ఉండేటువంటిది ఏంటి? V కదా. సో VUTS అని అంటే STUV ఆప్షన్ 3 అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి అనాలజీ క్వశ్చన్ ఇచ్చారు. సో జస్ట్ కి KXXA కి ఒక రిలేషన్, మైల్ కి ఆప్షన్ లో దేనికి సేమ్ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. సో ఒకసారి చూద్దాం. JUST జస్ట్ అండ్ KXXA. సో దీనికి సంబంధించి చూస్తే ప్లేస్ వాల్యూ తీసుకుంటున్నా. సో ప్లేస్ వాల్యూస్ తో కంపేర్ చేద్దాం. ఇక్కడ 11 24 24 ఇక్కడ 1. సో ఫస్ట్ లెటర్ నుంచి చూస్తే +1, తర్వాత చూస్తే +3 ఉంది. 21 to 24, తర్వాత 24 to 19 to 24 కి మధ్యలో ఇక్కడ +5, 20 to 1 కి మధ్యలో +7. ఓకే, +1 +3 +5 +7 ఆడ్ నెంబర్స్ ఆర్డర్ లో ఇచ్చాడు. అలాగే ఇప్పుడు మైల్ కి సంబంధించి చూద్దాం. మైల్ అంటే ఇక్కడ 13 9 12 5 ఉంది. సో దీంట్లో ఒకసారి లాజిక్ గమనిస్తే 13 నుంచి మనం ఫస్ట్ +1 దట్ ఈజ్ 14N అవుతుంది. తర్వాత 9 నుంచి +3 దట్ ఈజ్ 12L అవుతుంది. NL తో ఉన్నటువంటి ఆప్షన్ NL ఉంది అక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 12 నుంచి +5 దట్ ఈజ్ Q అవుతుంది. NLQ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తర్వాత 5 నుంచి మళ్ళీ +7, 5 + 7 దట్ ఈస్ 12L అవుతుంది. NLQL ఈజ్ ఇన్ ఆప్షన్ 3. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ ఫిగర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ ఫిగర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ ఫిగర్ అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు డయాగ్రామ్స్ కి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. చూడండి, ఈ డయాగ్రామ్ ని ఇలా ఎలా మార్చారు అని అంటే 90 degrees లో యాంటీ క్లాక్ వైజ్ లో ఇలా తిప్పారు. 90 degrees లో యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పితే ఇలా కనిపించింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని కూడా 90 degrees లో యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ అని అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ అవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ అయిందా? కాలే. లెఫ్ట్ సైడ్ అయిందా? ఓకే. లెఫ్ట్ సైడ్ అయిందా? ఓకే. ఇక్కడ కాలే. మరి ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ అనేది ఎట్ సైడ్ ఉండాలి అంటే పై వైపు ఉండాలి. ఇక్కడ క్రింది వైపు వచ్చింది కాబట్టి క్యాన్సల్. సో ఆప్షన్ 3 is the correct answer here. Okay na? Right. Next question.
the reflex angle between the hands of a clock at 10:25 is అంటున్నారు. 10:25 వద్ద గడియారం ముళ్ళ మధ్య ప్రతిబింబ కోణం ఎంత అంటున్నాడు. ఒకసారి చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే రెండు ముళ్ళల మధ్య కోణం ఎంతో చూసి తర్వాత ప్రతిబింబ కోణాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? సో రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్పేసి అంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రిఫ్లెక్స్ యాంగిల్ ఏ విధంగా వస్తుంది అని అంటే, ఫస్ట్ గంటల ముళ్ళు 10 దగ్గర, నిమిషాల ముళ్ళు 5 దగ్గర తీసుకుంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి కోణము మనకు రెండు ముళ్ళల మధ్య కోణం ఇది అవుతుంది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా ఉన్నప్పుడు రెండు ముళ్ళల మధ్య కోణం ఇది. రిఫ్లెక్స్ యాంగిల్ ఇది అవుతుందండి. రిఫ్లెక్స్ యాంగిల్ ఇది అవుతుంది. సో ఫస్ట్ రెండు ముళ్ళల మధ్య కోణం కనుక్కుందాం. 10:25 అవుతున్నప్పుడు ఈ రెండు ముళ్ళలకు మధ్య ఎన్ని గంటలు ఉన్నాయి? 1 2 3 4 5 అవర్స్ అని అంటే 5 ముళ్ళ 15 150 డిగ్రీలు. మీరు కోడ్ వేసుకొని చేస్తే, ఈక్వేషన్ వేసుకొని కూడా చేయొచ్చు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. 25 వచ్చినప్పుడు మళ్ళీ మీకు డివిజన్ లో ఇబ్బంది, క్యాలిక్యులేషన్ లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి డైరెక్ట్ గా అటాక్ ఎలా చేయాలనో చూడండి. సో ఇలా గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే, మనకి 5 గంటలు ఉంది. 5 గంటలకు గంటకు 30 డిగ్రీల చొప్పున 150 డిగ్రీలు. మరి గంటల ముళ్ళు ఇక్కడే ఉంటుందా అని అంటే, ప్రతి నిమిషానికి 0.5 డిగ్రీస్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇది 25 నిమిషాలలో ఎంత మూవ్ అవుతుంది అని అంటే 25లో సగం. ఓకేనా? 12.5 డిగ్రీస్ మూవ్ అవుతుంది. 12.5 డిగ్రీస్ అని అంటే 162.5 డిగ్రీస్ మూవ్ అవుతుంది. అప్పుడు ప్లస్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే గంటల ముళ్ళు కొంచెం ముందుకు జరుగుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది 162.5 ఏంటి అని అంటే యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్ అండి. యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్, రెండు ముళ్ళల మధ్య కోణం. ఇప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ కావాలంటే 360 డిగ్రీస్ నుంచి 162.5 ని తీసేయాలి. తీసేస్తే వచ్చేది ఏంటంటే మనకి ఇక్కడ 197.5 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? 197.5 డిగ్రీస్ ఇన్ ఆప్షన్ 2. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? దన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద రిలేటెడ్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత మనకు డయాగ్రామ్ ని ఎంచుకోవాలి. ఓకేనా? రైట్. ఇది సంఖ్య కాదు, సంబంధిత బొమ్మ. ఓకే, డన్. నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో కంపారిజన్ చూస్తే, అవుటర్ లో పంచభుజి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత లోపల ఉన్నటువంటి మనకు రాంబస్ అనేది బయటికి వచ్చింది, సర్కిల్ తర్వాత వచ్చింది. ఇక్కడ చూడండి, మనకు ఈ ట్రయాంగిల్ బయట ఉన్నది లోపలికి వెళ్ళిపోవాలి. ట్రయాంగిల్ లోపల ఎక్కడైనా కనిపిస్తుందా నీకు? ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ 4 లో కనిపిస్తుంది. ఒకటే ఆన్సర్, డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టవచ్చు అంతే. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ యూనివర్సల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ and each letter in the order is assigned a numerical value of 1 2 3 according to their position from the left, then the sum of the numerical values of the position of the consonant will be అంటున్నాడు. యూనివర్సల్ అనే పదంలోని అక్షరాలను అక్షర క్రమంలో అమర్చి క్రమంలోని ప్రతి అక్షరానికి 1 2 3 సంఖ్యా విలువను కేటాయించినట్లయితే ఎడమ వైపు నుండి వారి స్థితిని బట్టి అప్పుడు హల్లుల స్థానం యొక్క సంఖ్యా విలువల మొత్తం అంటున్నాడు. ఏం లేదు, యూనివర్సల్ అనే పదంలోని లెటర్స్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. ఓకేనా? రైట్. స్టార్ట్ విత్ ఏమొస్తుంది? ఏ. తర్వాత బి ఉందా? లేదు. సి లేదు, డి లేదు, ఈ ఉంది. ఓకేనా? రైట్. తర్వాత ఈ ఉంది, ఎఫ్, జి, హెచ్, ఐ. సో ఐ ఉంది. తర్వాత జేకేఎల్ ఉంది. తర్వాత ఎంఎన్ ఉంది. తర్వాత ఓపి, క్యూఆర్ఎస్, ఆర్ఎస్, తర్వాత నెక్స్ట్ యువి ఉంది. 1 2 3 4 5 6 7 8 9 3 6 9 ఎస్ కరెక్ట్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలన్నట అంటే వీటికి సీరియల్ నెంబరింగ్స్ ఇవ్వమన్నాడు. సీరియల్ నెంబరింగ్స్ ఇవ్వమన్నాడు. ఇచ్చిన తర్వాత దీంట్లో కాన్సోనెంట్స్ ని హైలైట్ చేసుకోమన్నాడు. ఓవెల్ వద్దు, ఓవెల్ వద్దు, ఓవెల్ వద్దు, ఓవెల్ కూడా వద్దు. కాన్సోనెంట్స్ వీటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. వీటి యొక్క సమ్ ఎంత అన్నాడు. ఇక్కడ 11, సో ఇక్కడ మనకి 20 31 మొత్తం కలిపితే 31 ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్,
ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూసింగ్ ఏ పర్సన్, ఏ లేడీ సెడ్ హీ ఈస్ ద సన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ మదర్ ఆఫ్ మై ఫాదర్, హౌ ఈస్ ద పర్సన్ రిలేటెడ్ టు ద లేడీ అంటున్నాడు. ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మహిళ, అతను నా తండ్రి యొక్క తల్లి యొక్క సోదరుడికి కుమారుడు అని అన్నారు. ఆ వ్యక్తి మహిళకు ఏమవుతాడు అట. స్పీకర్ ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నది? మహిళ. ఏమంటుంది? ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, ఈ వ్యక్తిని పరిచయం చేస్తే ఏమంటుంది అంటే, అతను, ఎస్ ఇతను నా తండ్రి యొక్క తల్లి అంటే మా నాన్నమ్మ గారు, మా నాన్నమ్మ యొక్క సోదరుడికి కుమారుడు అట. మా నాన్నమ్మ యొక్క సోదరుడికి కుమారుడు. అయితే మా నాన్నగారికి బావమరిది వరస. మా నాన్నగారికి బావమరిది వరస అని అంటే మనకేమవుతాడు అని అంటే అంకుల్ అవుతాడు కదా. సో కాబట్టి ఆప్షన్ 1 అంకుల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ రిలేషన్ కాదు, ఇండైరెక్ట్ రిలేషన్ అతడు, కానీ అంకుల్ అవుతాడు. ఓకే, డన్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో అవుట్ ఆఫ్ ద 4 స్పోర్ట్స్ లిస్టెడ్ 3 are alike in some manner and 1 is different. Select the odd one. Discus throw, golf, shot put, hammer throw. జాబితా చేయబడిన 4 క్రీడల్లో 3 ఏదో ఒక విధంగా ఒకేలా ఉంటాయి మరియు 1 భిన్నంగా ఉంటుంది. భిన్నమైన దాన్ని ఎంచుకోండట. డిస్కస్ త్రో, గోల్ఫ్, షాట్ పుట్, హ్యామర్ త్రో అట. సో మనం ఒకసారి గమనిస్తే డిస్కస్ త్రో అని అంటే ఒక డిస్క్ ఉంటుంది, దాన్ని త్రో చేస్తాం, ఇది ఫీల్డ్ గేమ్. ఓకేనా, రైట్. అండ్ ఒక డిస్కస్ త్రో అంటే త్రో అంటే మనం త్రో చేస్తాం కదా, రైట్. ఇక్కడ గోల్ఫ్, గోల్ఫ్ అని అంటే మనకి బాల్ ఉంటుంది, ఓకేనా, బాల్తో ఆడతాం మనం. తర్వాత ఇక్కడ షార్ట్ పుట్, షార్ట్ పుట్ ని కూడా త్రో చేస్తాం, ఓకేనా, రైట్. హ్యామర్ త్రో, హ్యామర్ త్రో కూడా మనం త్రోనే చేస్తాం. అది అంటే ఈ 3 గేమ్స్ లో కూడా మనం గేమ్ అనేది డూ త్రో, మనం విసరడం ద్వారా ఆడేటువంటి గేమ్స్. కానీ గోల్ఫ్ అలా కాదు. ఓకేనా, రైట్. సో కాబట్టి గోల్ఫ్ ఈజ్ డిఫరెంట్. సో ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో అట్లా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూస్ ద ఆప్షన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఆప్షన్స్ గివెన్ అంటున్నాడు. సో ఇచ్చినటువంటి ఎంపికలలో భిన్నమైనదట. ఇక్కడ నియాన్, హీలియం, ఆర్గాన్, హైడ్రోజన్ అన్నాడు. సో చూడండి, నియాన్, ఆర్గాన్ అండ్ హీలియం ఇవి నోబెల్ గ్యాసెస్, జడవాయువులు అని అంటాం. ఓకేనా, మీరు సైన్స్ లో చూస్తారు నోబెల్ గ్యాసెస్. సో ఇప్పుడు హైడ్రోజన్ అనేది డిఫరెంట్ వన్. సో కాబట్టి ఆ 3 సెట్ ఆఫ్ కేటగిరీలో ఉన్నాయి. హైడ్రోజన్ ఆ కేటగిరీలో లేదు, దట్ ఈస్ ఎలిమినేటెడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో భిన్నమైనది ఎంచుకోవాలి. ఫస్ట్ దాంట్లో చూడండి, ఆరో పైకి ఉంది, కిందికి చూపిస్తుంది. ఓకే, డన్. అంటే వాటర్ ఇమేజ్. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూడండి, వాటర్ ఇమేజ్, పై దానికి వాటర్ ఇమేజ్ క్రింద ఉన్నది. ఇక్కడ ఉన్న దానికి చూడండి, పై దానికి వాటర్ ఇమేజ్ కింద ఉండాలి, ఉందా? ఈ ఆరో అనేది లెఫ్ట్ లో వచ్చింది కాబట్టి ఇలా ఉండొద్దు. ఇక్కడ చూడండి, వాటర్ ఇమేజ్ పై దానికి కిందిది. ఓకే, కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకేనా, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ వన్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ స్కై, స్కై ఈజ్ కాల్డ్ yellow, yellow is called water and water is called pink, then what is the color of clear sky అంటున్నాడు. ఎయిర్ ని గ్రీన్ అని, గ్రీన్ ని బ్లూ అని, బ్లూ ని స్కై అని, స్కై ని yellow అని, yellow ని వాటర్ అని, వాటర్ ని పింక్ అని పిలిస్తే అప్పుడు ఆకాశం యొక్క రంగు, స్కై రంగు ఏంటి అంటున్నాడు. స్కై రంగు ఏంటి? ఒరిజినల్ గా అయితే బ్లూ. మరి బ్లూని ఇప్పుడు ఏమని పిలిచిండు? బ్లూని స్కై అని పిలుస్తున్నాడు. కాబట్టి ఆకాశం యొక్క రంగు స్కై కలర్ ఏంటి అని అంటే స్కై అని కోడ్ చేయాలి. ఆప్షన్ 1 లో బ్లూ అని ఉంది, నువ్వు గనక ఆన్సర్ పెడితే కథమిగా. ఓకేనా, రైట్. కాబట్టి స్కై అనేది ఆన్సర్ చేయాలి. ఇది మనకు సబ్స్టిట్యూషన్ కోడింగ్ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. దీంట్లో ఆడ్ వన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఏజీజే ప్లేస్ వాల్యూ తీసుకొని చూడండి, ఇక్కడ +6 అండ్ +3. తర్వాత ILO 9, 12, 15 +3 +3. తర్వాత EHK, సో ఇక్కడ 5 ఉండాలి, 5, 8, 11 +3 అండ్ హియర్ వి హ్యావ్ ద +3. SVY 19, 22, 25
ఇక్కడ మనకు +3 ఉంది, ఇక్కడ +3 ఉంది. సో ప్లేస్ వాల్యూ తీసుకొని కంపేర్ చేసినప్పుడు అన్నిట్లలో కూడా +3 వచ్చింది, కానీ ఆప్షన్ 1 లో రాలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఇఫ్ టుడే ఈజ్ సండే ఆఫ్టర్ 59 days ఇట్ విల్ బి అంటున్నాడు. ఈ రోజు ఆదివారం అయితే 59 రోజుల తర్వాత రోజు ఏ వారం అవుతుంది అంటున్నాడు. 59 రోజుల తర్వాత అనంటే 60వ రోజు అన్నట్టు. ఓకేనా? సో దీన్ని ఏం చేయాలి? 7 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. సో 7 8 56 పోతే 4 మిగులుతుంది. సో 4ని 1 2 3 4 డేస్ అనుకుంటే ఫస్ట్ డే ఈ రోజు ఆదివారం, తర్వాత సోమ, మంగళ, బుధ. సో ఆన్సర్ ఈజ్ వెనస్డే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ హ్యాస్ ద సేమ్ రిలేషన్ టు ద వర్డ్ విత్ అండ్ arrow as the second word is related to the first word అట. విలన్, హీరో, డెవిల్ క్వశ్చన్ మార్క్ అన్నారు. సో ఇక్కడ విలన్ కి హీరోకి రిలేషన్ ఉందంట, డెవిల్ కి అంటే దయ్యానికి ఇంకా దేనికి రిలేషన్ ఉంటుంది అంటున్నాడు. సో విలన్, హీరో ఆపోజిట్ వర్డ్స్. డెవిల్ కి ఏంజల్ కి రిలేషన్ ఉంటుంది. ఓకేనా? డెవిల్, ఏంజల్ అని అంటాం. ఓకే, ఆ రెండు ఆపోజిట్ వర్డ్స్ అన్నట్టు. క్లియర్? నెక్స్ట్, తర్వాత చూడండి. ఇఫ్ ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ మదర్స్ ఈజ్ రిటన్ యాజ్ OLVEGOU, హౌ ఈజ్ ప్రాట్ ఈజ్ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో మదర్స్ ని ఏమని కోడ్ చేశాడు అని అంటే ఇక్కడ మనకు OLVEGOU గా కోడ్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే 13 అండ్ ఇక్కడ 15 20 5 18 19. సో ఇక్కడ 15 12 22 5 7. సో ఇక్కడ 15 21 ఇట్లా ఉంది. ఫస్ట్ నుంచి తీసుకోండి +2, తర్వాత తీసుకోండి -3. ఓకేనా? +2 -3. తర్వాత 20 నుంచి తీసుకోండి +2. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ సో ఇక్కడ హెచ్ మిస్ అయింది, ఇక్కడ హెచ్ మిస్ అయింది. సో ఇక్కడ హెచ్ ఉండాలి, MOTHER కదా. సో మదర్ 8th ఆల్ఫాబెట్ నుంచి. సో ఇక్కడ 8th ఆల్ఫాబెట్ నుంచి ఎటు తీసుకోవాలి? 5కి తీసుకుంటే మళ్ళీ -3. ఓకేనా? డన్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5th ఆల్ఫాబెట్ నుంచి తీసుకుంటే ఇక్కడ ఏముంది? +2. ఓకే, డన్. 18 నుంచి తీసుకోండి -3. తర్వాత 19 నుంచి +2. అంటే +2 -3 +2 -3 లాజిక్. ఇప్పుడు బ్రాట్, BROUGHT బ్రాట్ కి సంబంధించి తీసుకుంటే విల్ టేక్ ద ప్లేస్ వాల్యూస్ హియర్. 2 18 15 21 7 8 20. సో ఫస్ట్ లెటర్ నుంచి తీసుకుంటే +2. 2 + 2 దట్ ఈస్ 4. తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. తర్వాత మీరు ఒకసారి చూడండి, సింపుల్. ఇక్కడ మనకు సెకండ్ లెటర్ ఓ కాబట్టి వదిలేద్దాం. థర్డ్ Q, థర్డ్ R ఉంది అంటే థర్డ్ 1తో వెళ్దాం. ఇక్కడ +2 తర్వాత -3 తర్వాత ఏముండాలి? +2 ఉండాలి. 15 + 2 అని అంటే దట్ ఈస్ Q అంటే థర్డ్ లెటర్ Qతో ఉండాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సింపుల్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద క్వశ్చన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్ నెంబర్డ్ 1 and 2 given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Read both the statements and give answer. What is the distance between A and B అంటున్నాడు. Statement 1, C is in midway of distance between A and D. B is 3 kilometers east of E అని అడిగాడు. ఒకసారి చూద్దాం ఏంటంటే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్స్ అంటే 2 కావాలన్నా 1 కావాలన్నా ఆన్సర్ చేయడానికి అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ బి మధ్య దూరం ఎంత అనంటే A మరియు B మధ్య C ఉన్నాడట.
ఓకేనా, ఏ మరియు బి మధ్య సి ఉన్నాడట. వాళ్ళిద్దరి మధ్య దూరం తెలుస్తుందా మరి? తెలియదు. ఈకి తూర్పు వైపు 3 కిలోమీటర్ల దూరంలో బి ఉన్నాడట. సో ఈకి తూర్పు వైపు బి ఉన్నాడు. ఇక్కడ ఏకి బికి డిస్టెన్స్ కావాలంటే ఈ రెండు స్టేట్మెంట్స్ లో అసలు ఎక్కడైనా డిస్టెన్స్ గురించి మాట్లాడినారా? మాట్లాడలేదు. కాబట్టి హౌ కెన్ వి, మనం ఎట్లా చెప్తాం? చెప్పలేము. కాబట్టి రెండు కూడా సరిపోవు. ఓకేనా, రెండు ప్రతిపాదనలు సరిపోవు. ఓకే, సో నైదర్ వన్ నార్ టూ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అని అంటాం. ఓకే, సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 numbers have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd one అని చెప్పేసి అంటున్నాడు. సో డిఫరెంట్ వన్ ఏంటి అని చెప్పేసి అడిగిండు. ఒకసారి కనుక చూస్తే ఇక్కడ 360 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 టేబుల్లో మనకి 360 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 టేబుల్లో మనకి ఇక్కడ సో 234 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, రైట్. సో మరి 3 టేబుల్లో 341 క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ 3 టేబుల్లో 123 కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 3 అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. సో 25 కి అండ్ 625 కి రిలేషన్ ఉంది అంటున్నాడు. 25 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 625. మరి 35 స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 35 స్క్వేర్ వాల్యూ ఎంత అని అంటే ఎట్లా తీసుకుంటాం మనం? 1225 అని చెప్పేసి అంటాం. సో దీనికి షార్ట్ కట్ కూడా ఉంటది కదా. ఏంటి అని అంటే మనకి సో 5 తో ఎండ్ అయినటువంటి వాటికి ఎండ్ విత్ 25 వస్తుంది. ఓకేనా, ఎండ్ విత్ 25 వస్తుంది. ఎండ్ విత్ 25 అన్నది ఒకటే ఆప్షన్. నెక్స్ట్ 3 తర్వాత 3 into 4 తో చేస్తే 12 వస్తుంది. 1225 అని చెప్పేసి చెప్తాం ఇట్లా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. You are given a question and some statements. Identify which of the statement is sufficient to answer the question అంటున్నాడు. సో ఇక్కడ how is Vishal related to Arima అంటున్నాడు. Vishal is brother of Arohi. Who is the daughter of Kritika అంటున్నాడు. నెక్స్ట్ Kritika is daughter of Amar. Arima is Kritika's daughter అని చెప్పేసి చెప్పిండు. ఒకసారి తెలుగులో చూద్దాం. ఇక్కడ మనకి విశాల్కి అరీమాకు ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో విశాల్కి అరీమాకు రిలేషన్ కావాలి అంటే ఈ రెండిట్లలో ఉన్నటువంటి మనకు ఏ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తుంది అంటున్నాడు. విశాల్ కృతిక కుమార్తె అయిన ఆరోహికి సోదరుడు అంటున్నాడు. సో విశాల్ కృతిక కుమార్తె అయిన ఆరోహికి సోదరుడట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, కృతిక అమర్ కుమార్తె అంటున్నాడు. ఇప్పుడు కృతిక గురించి మనకు సంబంధం లేదు కదా, అమర్ గురించి కూడా సంబంధం లేదు కదా, పక్కన పెట్టండి. అరిమ కృతిక కూతురు అంటున్నాడు. సో అరిమనట కృతిక కూతురు. ఇప్పుడు విశాలు అరిమ ఇద్దరు ఎలా రిలేషన్ అవుతారంటే కృతిక కుమారుడు విశాల్, కృతిక కుమార్తె అరిమ, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు కదా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ రెండు కూడా కావాలి. సో 1 and 2 రెండు సరిపోతాయి. 1 and 3 1 and 3 రెండు కావాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ గివెన్ బిలో ఈజ్ ఏ క్వశ్చన్ ఫాలోడ్ బై 2 statements. Analyze and decide whether the question can be answered from the given statements. క్వశ్చన్ ఏంటి అంటే హౌ లాంగ్ డిడ్ ద ట్రైన్ టేక్ టు రీచ్ స్టేషన్ సి ఫ్రమ్ స్టేషన్ బి అట. సో ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్ బి 4 hours later than the scheduled time. The train reached station C at 2 PM అంటున్నాడు. తెలుగులో చూద్దాం. ప్రశ్న ఏంటట అనంటే స్టేషన్ బి నుండి స్టేషన్ సి చేరుకోవడానికి రైలు ఎంత సమయం పట్టింది అంటున్నాడు. రైలు నిర్ణీత సమయం కంటే 4 గంటల ఆలస్యంగా స్టేషన్ బి నుండి బయలుదేరిందంట. సో రైలు నిర్ణీత సమయం కంటే 4 గంటలు ఆలస్యంగా స్టేషన్ బి నుండి బయలుదేరింది. రైలు మధ్యాహ్నం 2 గంటలకు సి స్టేషన్ ని చేరింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఎంత టైం పట్టింది అని అంటే 4 గంటలు ఆలస్యంగా స్టేషన్ నుండి బయలుదేరింది. అంటే ఇక్కడ స్టేషన్ ని 2 గంటలకు చేరింది మధ్యాహ్నం. మరి ఎగ్జాక్ట్ టైం ఏదో చెప్పాలి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ టైం ఏంటో మనకు తెలియాలి. కనీసం అక్కడ డిపాచర్ టైం ఏంటో తెలియాలి. లేదు కాబట్టి ఈ రెండింటిని యూజ్ చేసినా కూడా మనకి వర్కౌట్ కాదు. సో 1 and 2 రెండు కూడా సరిపోవు. ఆన్సర్ చేయడానికి 2 స్టేట్మెంట్స్ సరిపోవట్లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్
thrives is written as SIUHRTU. How soulful be written in that language అంటున్నాడు. సో ఇక్కడ చూద్దాం, THRIVES thrives ని ఏమని కోడ్ చేసిండంటే SIUHRDU గా కోడ్ చేశాడు. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం ఏంటి అని అంటే, లాజిక్ ఎలా తీసుకున్నాడంటే ఆర్ కి బిఫోర్ లెటర్ ఏంటి, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి టీ తర్వాత యు వస్తుంది, హెచ్ తర్వాత ఐ వస్తుంది, +1 ఉంది, +1 వచ్చింది. తర్వాత ఐకి బిఫోర్ ఉన్నటువంటి లెటర్ ఏంటి అని అంటే H-1. తర్వాత చూడండి ఇక్కడ ఎస్ కి ముందున్నటువంటి లెటర్ ఆర్, వికి ముందున్న లెటర్ యు, ఈకి ముందున్న లెటర్ సో డి అంటే -1. ఇక్కడ ఫస్ట్ మూడిట్లలో +1, తర్వాత దాంట్లో -1 లాజిక్. సేమ్ లాజిక్ ఇక్కడ సోల్ఫుల్ కి కూడా వర్కౌట్ చేద్దాం. SOULFUL అని అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, యూకి నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ ఏంటి, యు తర్వాత వి వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, ఎస్ తర్వాత టి వస్తుంది, విపిటితో ఉండాలి, విపిటితో ఉంది. ఎల్ తర్వాత వచ్చేది ఎల్కి -1, సో 12 - 1 దట్ ఈస్ 11K. ఎల్కి ముందుండే లెటర్ ఏంటి కే, సో యూకి బిఫోర్ లెటర్ టి, ఎఫ్కి బిఫోర్ లెటర్ ఏంటి ఈ, సో ఎండ్ విత్ ఈతో ఉండాలి. ఆప్షన్ 1, ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే డైరెక్షన్స్ లో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఫాలోడ్ బై 3 స్టేట్మెంట్స్ you have to choose a conclusion that answers the question who stood first in the class అంట. స్టేట్మెంట్స్ లో Ram is intelligent and is among first 3 toppers of a class. Sheetal is topper among girls. Rini stood last in class అంటున్నాడు. సో ఒకసారి తెలుగులో చూద్దాం. రామ్ ప్రతిభావంతుడు మరి తరగతి యొక్క మొదటి 3 స్థానాలలో గల ఒక్కడు అంటున్నాడు. ఇది ప్రకటన. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, తరగతిలో మొదట ఎవరు వచ్చారు అన్నాడు. హూ విల్ బికమ్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్ అని అంటున్నాడు. మరి ప్రకటనలో రామ్ అనేటోడు ప్రతిభావంతుడు, వాడు ఫస్ట్ 3 ప్లేసెస్ లో ఉంటాడు అన్నాడు. ఫస్ట్ టాప్ 3 ప్లేస్ లో అంటే ఫస్టా సెకండా థర్డా తెలియదు, హోల్డ్ చేయండి. బాలికలలో శీతల్ మొదటి స్థానంలో కలదు. ఇక్కడ టోటల్ క్లాస్ లో అడిగిండు, బాలికలలో ఫస్ట్ శీతల్ అంట, కానీ తరగతిలో కావాలి. రీని తరగతిలో చివరి స్థానంలో కలదు అంటే ఈ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసి క్లాస్ టాపర్ ఎవరో చెప్పొచ్చా? చెప్పలేము, కెనాట్ బి డిటర్మైన్ కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము, సో ఏది కూడా సరిపోవట్లేదు. ఓకే రైట్, క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ ఈవెన్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఆల్ 3 స్టేట్మెంట్స్. ఆప్షన్ 4 అండి, అన్ని స్టేట్మెంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నా ఆన్సర్ చేయలేకపోతున్నాము అని చెప్తుంది ఈ ఆప్షన్. ఓకేనా, రైట్. తర్వాత చూడండి, ఇక్కడ మనకు డైరెక్షన్ క్వశ్చన్ వచ్చింది. పాయింట్ సి ఈజ్ 20 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ పాయింట్ సి అండ్ ఏ. పాయింట్ డి ఈజ్ 8 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ ఈ ఈజ్ 8 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. పాయింట్ ఎఫ్ ఈజ్ 11 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఈ. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఎఫ్ అండ్ డి? పాయింట్ సి ఏ నుండి 20 మీటర్లు ఉత్తరంగా ఉంది. పాయింట్ బి సరిగ్గా పాయింట్ సి మరియు ఏ మధ్యలో ఉంది. పాయింట్ డి మరియు పాయింట్ ఏ నుండి 8 మీటర్ల తూర్పున ఉంది. పాయింట్ ఈ పాయింట్ బి నుండి 8 మీటర్ల తూర్పున ఉంది. ఎఫ్ పాయింట్ ఎఫ్ పాయింట్ ఈకి 11 మీటర్లు ఉత్తరంలో ఉంది. ఎఫ్ మరియు డి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్, చూద్దాం ఒకసారి. పాయింట్ సి ఈజ్ 20 meters నార్త్ ఆఫ్ ఏ. ఏ ఉంటే 20 meters నార్త్ లో సి ఉంది. ఓకేనా, రైట్. పాయింట్ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ పాయింట్ ఆఫ్ సి అండ్ ఏ. ఈ ఇద్దరికి మధ్యలో బి ఉంది ఇక్కడ. ఓకే, పాయింట్ డి ఈజ్ 8 meters టు ద ఈస్ట్ ఆఫ్ ఏ. 8 meters టు ద ఈస్ట్ ఆఫ్ ఏ. ఎవరున్నారు ఇక్కడ? డి ఉన్నాడు. పాయింట్ ఈ ఈజ్ 8 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. సో ఇక్కడ ఎవరున్నారు? ఈ ఉన్నారు. సో ఇది కూడా 8 meters. పాయింట్ ఎఫ్ ఈజ్ 11 meters నార్త్ ఆఫ్ ఈ. సో 11 meters నార్త్. సో ఎవరు? పాయింట్ ఎఫ్. 11 meters నార్త్ లో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు.
సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ టి అంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి గమనిద్దాం. ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 11, ఈ గ్యాప్ లో ఉన్నది ఎంత? 10. సో 10 + 11 21. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ క్వశ్చన్ వచ్చింది. గోయింగ్ 50 meters టు ద సౌత్ ఆఫ్ హర్ హౌస్ రాధిక టర్న్స్ లెఫ్ట్ and goes another 20 meters. Then turning to the north, she goes 30 meters and then start walking to her house. In which direction is she walking now అంటున్నాడు. తన ఇంటికి దక్షిణాన 50 మీటర్ల దూరం వెళ్ళి రాధిక ఎడమ వైపు తిరిగి మరో 20 మీటర్లు వెళ్తుంది. అప్పుడు ఉత్తరాన తిరిగి ఆమె 30 మీటర్లు వెళ్ళి ఆమె ఇంటికి నడవడం ప్రారంభిస్తుంది. ఆమె ఇప్పుడు ఏ దిశలో నడుస్తుంది అంటున్నాడు. విల్ సి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ గోయింగ్ టు 50 meters సౌత్ అట. ఇగో వాళ్ళ ఇల్లు ఇది. 50 meters సౌత్ లో ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఏం చేసింది? ఇక్కడ నుంచి రాధిక లెఫ్ట్ టర్న్ అయింది, ఒక 20 మీటర్లు పోయింది. ఓకేనా? తర్వాత ఏమైంది? దెన్ టర్నింగ్ మళ్ళీ నార్త్కి టర్న్ అయ్యి ఒక 30 మీటర్లు వచ్చింది. ఒక 30 మీటర్లు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేసిందట? ఇది వాళ్ళ హౌస్ కదా. ఇగో ఇక్కడ నుంచి వాళ్ళ హౌస్కి వెళ్ళాలి అని అంటే ఇలా వెళ్తుంది. ఇది ఏ డైరెక్షన్ అని అంటున్నాడు. ఏ డైరెక్షన్లో తను వెళ్తుంది వాళ్ళ ఇంటికి అని అంటున్నాడు. అంటే ఇది వాయువ్య దిశ కదా. వాయువ్య దిశ, నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా? రైట్. ఇట్లా తీసుకోవాలి. 2 positions of the same dice are shown below. Identify the number which will be on the surface opposite to the surface with the number 3. ఓకేనా? సో డైస్ ఇది. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు క్రింద చూపబడ్డాయి. సంఖ్య 3 ముఖానికి ఎదురుగా ఉండే ముఖంపై ఉండే సంఖ్యలని గుర్తించండి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ కామన్ గా 3, ఇక్కడ కామన్ గా 3 ఉంది. 3కి అడ్జసెంట్ ఫేసెస్ ఎప్పుడు కూడా ఆపోజిట్ ఫేస్ పైన రావు. మనకు కావాల్సిందే 3 కదా. అంటే అడ్జసెంట్ ఫేస్ పైన లేని డిజిట్ ఏంటో గుర్తుపెట్టుకోండి. 1 4 ఆపోజిట్ రాదు, 2 6 ఆపోజిట్ రాదు. మరి మిగిలింది ఏంటి? 5. సో 3కి ఆపోజిట్ వచ్చేది 5. ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా? రైట్. ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద లెటర్ పేర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నారు. లెటర్ సిరీస్. ఇక్కడ చూడండి 1 3 5, ఇక్కడ 7. సో మనం చూసినట్లయితే 1 3 5 7. నెక్స్ట్ రావాల్సింది 9 కదా. ఆడ్ నెంబర్ ఐతో స్టార్ట్ అవుతుంది. సో 2 ఆప్షన్లు ఉన్నాయి. 2 ఆప్షన్లు. తర్వాత నెక్స్ట్ ఆర్ యు ఎక్స్ ఏ డాష్. సో 18 21 24 1. Difference between these two +3. Here we have the +3 and here we have the +3. Then also +3 1 +3 4. Fourth alphabet is D. ID. Option 2 is the correct answer. Okay na? ID is the answer here. Okay. Then next. Next చూడండి. From the given 3 positions of a single dice, find the letter at the face opposite to the face having letter Q అంటున్నాడు. ఒకే పాచిక యొక్క 3 స్థానాల నుండి Q అక్షరం ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న అక్షరాన్ని కనుగొనండి అన్నాడు. సో Qకి ఆపోజిట్ ఫేస్ పైన ఉన్నటువంటి లెటర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఈ రెండిట్లలో ఉన్నటువంటి కామన్ లెటర్ ఏంటి? ఓకేనా? కామన్ లెటర్ ఏంటి? లేదా ఒకసారి కనుక చూస్తే మనకు సో ఈ రెండిట్లలో ఉన్నటువంటి కామన్ లెటర్ ఏంటో ఏ 2 తీసుకున్నా కూడా ఏం కాదు. సో మన క్లారిటీ కోసం నేనేం చేస్తా అంటే ఈ రెండింటిని తీసుకుంటా. ఓకే. ఇక్కడ కామన్ గా యూ ఉంది, ఇక్కడ కామన్ గా యూ ఉంది. ఓకేనా? రైట్. మనం ఏం చేస్తాం? కామన్ లెటర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాయాలి. యూ నుంచి క్లాక్ వైజ్ లో ఆర్, తర్వాత ఎస్, తర్వాత అక్కడ యూ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో క్యూ, నెక్స్ట్ టీ. ఇప్పుడు క్యూకి ఆపోజిట్ ఏంటి అని అంటే ఇక్కడ ఉంది కదా, క్యూకి ఆపోజిట్ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఓకేనా? రైట్. సో కాబట్టి క్యూకి ఆపోజిట్ ఆర్ కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు.
ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ అంట ఆప్షన్స్ లో ఉన్న నాలుగిట్లలో ఎక్కడ ఎంబెడ్ అయి ఉంది అని అంటున్నాడు. సేమ్ డయాగ్రామ్ మనకు కావాలి. డైరెక్ట్ గా నీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? కనిపించట్లే. ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఇవి రెండు టచ్ అవ్వట్లే, ఈ లైన్స్ టచ్ అవ్వట్లే, కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ లేదు, సో ఇక్కడ అవుతుంది. చూడండి, ఇలా తీసుకుంటే ఇలా వి షేప్ లో ఇలా వస్తుంది, కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ వన్. ఓకేనా? డన్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇఫ్ 4 ఎక్స్క్లమేషన్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 అంట, 14 ఎక్స్క్లమేషన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8 అంట, 10 ఎక్స్క్లమేషన్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 14 అంటున్నారు. సో 10 2 ఎక్స్క్లమేషన్ 6 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అని అడుగుతున్నారు. సో వీటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. 4 ఎక్స్క్లమేషన్ ఏం చేస్తున్నాడంటే 4 + 4 8 గా తీసుకొని బై 2 చేస్తే వచ్చేది ఎంత అని అంటే 4 వస్తుంది. ఇగో ఇక్కడ 4 ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, మనకు సో 14 + 2 చేస్తే వచ్చేది 16, బై 2 చేస్తే వచ్చేది 8 పక్కన ఉంది. సేమ్ ఈ రెండింటిని మనం కలిపితే 28 బై 2 చేస్తే 14, అక్కడ 2 + 6 అని అంటే దట్ ఈస్ 8, 8 బై 2 చేస్తే వచ్చేది 4. సో ఆప్షన్ 1 లో కనిపిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కాంప్రిహెన్షన్ అని ఇచ్చారు. డైరెక్షన్స్ లో ఏమి ఇచ్చారు అంటే రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అని అన్నారు. ఒకసారి చూద్దాం. 6 people PQRST and you are siblings. They go for study in different colleges: Indraprastha College, Miranda College, Ramjas College, Hansraj College, Hindu College and Gargi College once in a week from Monday to Saturday. Not more than one person go on the same day. Sunday is holiday. Following information is given as follows. So P goes to study in Ramjas College on Tuesday and R goes to his college on Saturday. Q goes to Hindu College a day after P. S goes to Indraprastha College a day after Q. Someone goes to Miranda College 2 days before Q. U goes to Gargi College అని అన్నాడు. ఒకసారి తెలుగులో ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో 6 వ్యక్తులు PQRSTU తోబుట్టువులు, వారు వివిధ కళాశాలల్లో చదువుకోవడానికి వెళ్తారు. వారు సోమవారం నుండి శనివారం వరకు వారానికి ఒకసారి ఇంద్రప్రస్థ కళాశాల, మిరండా కళాశాల, రామ్జస్ కళాశాల, హంసరాజ్ కళాశాల, హిందూ కళాశాల మరియు గార్గి కళాశాలలో వివిధ కళాశాలల్లో చదువుకోవడానికి వెళ్తారు. ఒకే రోజు ఒకరికంటే ఎక్కువ మంది వెళ్ళకూడదు. ఆదివారం సెలవు. క్రింది సమాచారం చూస్తే పి మంగళవారం రామ్జస్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్తాడు మరియు ఆర్ శనివారం తన కాలేజీకి వెళ్తాడు. పి వెళ్ళిన తర్వాత రోజు క్యూ హిందూ కళాశాలకు వెళ్తాడు. క్యూ వెళ్ళిన తర్వాత రోజు ఎస్ ఇంద్రప్రస్థ కళాశాలకు వెళ్తాడు. క్యూకి 2 రోజుల ముందు ఎవరో ఒకరు మిరండా కాలేజ్కి వెళ్తారు, యు గార్గి కాలేజ్కి వెళ్తారు అని చెప్పేసి అన్నాడు. సో ఒకసారి చూద్దాం. మీరు ఈ ఒక్క క్వశ్చన్ కి గనక అరేంజ్మెంట్ చేస్తే 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు. సో మనకి మండే నుంచి అన్నాడు కాబట్టి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇట్లా తీసుకుందాం. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఒక్కొక్కరు ఏ కాలేజ్కి వెళ్తున్నారు మరియు ఎవరు వెళ్తున్నారు అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే, ఫస్ట్ ఏం చెప్పిండు, పి గోస్ టు స్టడీ రామ్జస్ కాలేజ్ అండ్ ట్యూస్డే అట. పి అనేటోడు ట్యూస్డే రోజు రామ్జస్ కాలేజ్కి వెళ్తాడట. అండ్ ఆర్ గోస్ టు హిస్ కాలేజ్ అండ్ సాటర్డే, ఆర్ సాటర్డే రోజు వెళ్తాడు. తర్వాత ఓకే, క్యూ గోస్ టు హిందూ కాలేజ్ ఏ డే ఆఫ్టర్ పి అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా? రైట్. సో పి తర్వాత మనకి ఏ డే ఆఫ్టర్ పి అని చెప్పేసి అన్నాడు. క్యూ ఇక్కడ వెళ్తున్నాడు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ మనకు ఎస్ గోస్ టు ఇంద్రప్రస్థ కాలేజ్ ఏ డే ఆఫ్టర్ క్యూ అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ సమ్వన్ గోస్ టు మిరండా కాలేజ్ 2 days బిఫోర్ క్యూ అని చెప్పేసి చెప్పిండు. సో ఒకసారి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే తర్వాత మనకి ఇక్కడ ఏముంటది అని అంటే, సో ఎస్ అనేటోడు ఇక్కడ వస్తాడు. ఓకేనా? క్యూ తర్వాత ఎస్ అనే పర్సన్ ఈ విధంగా వస్తారు. క్యూ అనే పర్సన్ హిందూ కాలేజ్కి వెళ్తున్నారు. సో ఎస్ అనే పర్సన్ ఇంద్రప్రస్థ కాలేజ్కి వెళ్తున్నాడు, ఇంద్రప్రస్థ కాలేజ్. సో యూ గోస్ టు గార్గి కాలేజ్. క్యూ కంటే బిఫోర్ 2 days ముందు ఎవరు వెళ్తారట అని అంటే మిరండా కాలేజ్కి వెళ్తారట. ఇక్కడ ఎవరు మిరండా కాలేజ్కి
సో వెళ్తారంట. అంటే ఇప్పుడు యు ఇక్కడే వెళ్ళాలి కదా, యు గార్గి కాలేజ్కి వెళ్ళాలి, యు గార్గి కాలేజ్కి వెళ్ళాలి. మిరండా అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి, హన్స్రాజ్ మిగులుతుంది. సో ఆర్ అనే పర్సన్ హన్స్రాజ్ కాలేజ్కి వెళ్తారు. సో మిగిలిన ఒక పర్సన్ ఎవరు, టీ అనే పర్సన్ ఇక్కడ ఫస్ట్ వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి మిరండా కాలేజ్లో ఎవరు చదువుకుంటున్నారు అని అడిగిండు, టీ చదువుకుంటాడు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డస్ ఆర్ గో టు స్టడీ అంటున్నాడు. ఆర్ ఎక్కడికి వెళ్తాడు, హన్స్రాజ్ కాలేజ్కి వెళ్తున్నాడు. సో ఆప్షన్ 3 హన్స్రాజ్ కాలేజ్. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్యూ గోస్ టు హిస్ కాలేజ్ ఆన్ విచ్ డే అంట. క్యూ ఏ రోజు వెళ్తున్నాడు, క్యూ వెనస్డే వెళ్తున్నాడు, క్యూ వెనస్డే వెళ్తున్నాడు. ఆప్షన్ 1. తర్వాత నెక్స్ట్ చూడండి, ఆన్ విచ్ డే యూ గోస్ టు గార్గి కాలేజ్ అంటున్నాడు. సో గార్గి కాలేజ్కి యూ ఏ రోజు వెళ్తున్నాడు, ఫ్రైడే రోజు వెళ్తున్నాడు. సో ఫ్రైడే రోజు కాబట్టి సో ఆప్షన్ 4 ఫ్రైడే ఇస్ ద ఆన్సర్. డన్. నెక్స్ట్, వెన్ డస్ వన్ ఆఫ్ దెమ్ గోస్ టు మిరండా కాలేజ్. వారిలో ఒకరు మిరండా కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నారు అంటే మండే రోజు వెళ్తున్నారు, ఫస్ట్ డే వెళ్తున్నారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, డన్ అండి. సో ఇది ఇక్కడి వరకు మనకి ఇచ్చింది ఈ డాటాకు సంబంధించినటువంటి 5 క్వశ్చన్లు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాంప్రిహెన్షన్లో 86 నుంచి 87 క్వశ్చన్స్ వరకు 8 పీపుల్ PQR MN XYZ are sitting around a circular table facing towards the center of the table. Z is sitting third to the right of P. M is immediate right to the P. Between R and Y, only 2 persons are sitting and both are not neighbors of M. N is sitting third to the right of Y. X is not a neighbor of R. 8 మంది వ్యక్తులు PQR MN XYZలు టేబుల్ మధ్యలోకి చూస్తూ వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. Z అనేది Pకి 3వ కుడివైపున కూర్చొని ఉంది. M అనేది Pకి తక్షణ కుడివైపున కూర్చుంది. R మరియు Y మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు మరియు ఇద్దరు M యొక్క పొరుగువారు కాదు. N Y యొక్క కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నారు. సో X R యొక్క పొరుగువారు కాదు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చిండు. సో ఒకసారి కనుక మనం చూస్తే 8 పర్సన్స్ ఇలా ఉన్నారు. Z ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ P. Pకి రైట్ సైడ్ లో 1 2 3 Z ఇక్కడ ఉన్నారు. M ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ P. M ఇక్కడ ఉంటారు. బిట్వీన్ R అండ్ Y ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ అండ్ బోత్ ఆర్ నాట్ నైబర్స్ ఆఫ్ M అట. R Mకి మధ్యలో ఎంతమంది, ఇద్దరున్నారు, కానీ వాళ్ళిద్దరు కూడా M కి పక్కన లేరు అట. అంటే M పక్కన ఇక్కడ రావద్దు అంటున్నాడు. ఒకసారి చూడండి, మనకు గమనిస్తే ఇక్కడ M వస్తుందా, ఇక్కడ M వస్తుందా, ఇక్కడ M వస్తుందా అంటే Mకి మనకి Rకి Yకి మధ్యలో, Rకి Yకి మధ్యలో ఎంతమంది ఉండాలి అని అంటే 2 persons ఉండాలి. అంటే ఇప్పుడు RY ఇక్కడ రావద్దు, వస్తే ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. ఈ రెండే ఛాన్సెస్, ఇంకేడ ఛాన్స్ లేదు. ఓకేనా, రైట్. అంటే R ఇక్కడ కానీ Y ఇక్కడ కానీ, Y ఇక్కడ కానీ R ఇక్కడ కానీ. ఒక మాట ఉంది Yకి సంబంధించి, N ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Y. ఒకవేళ Y ఇక్కడ ఉంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఆల్రెడీ ఇక్కడ R వస్తుంది, కానీ N రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, ఉండదు. కాబట్టి Y ఇక్కడ తీసుకుంటే Yకి థర్డ్ రైట్ లో 1 2 3 ఇక్కడ N రాసుకోవచ్చు, అప్పుడు R ఇక్కడ ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకేం చెప్పిండు, X ఈజ్ నాట్ ఎ నైబర్ ఆఫ్ R. X ఇక్కడ R పక్కన ఉండద్దంటే ఇక్కడ వస్తాడు. ఇక మిగిలిన ఒక పర్సన్ తీసుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది, దట్ ఈస్ Q. ఇప్పుడు చూడండి, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ Z అండ్ Q. Qకి Zకి మధ్యలో ఎవరున్నారు అని అంటే R ఉంటాడు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత, హూ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ లెఫ్ట్ టు R అంటున్నాడు. Rకి ఫోర్త్ లెఫ్ట్ అంట. సో 1 2 3 M ఉంటాడు ఫోర్త్ లెఫ్ట్ లో. సో M ఉంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత తీసుకుంటే ఇక్కడ సో లెటర్ సిరీస్ ఉంది. లెటర్ సిరీస్ లో ఫస్ట్ లెటర్ చూడండి, LPKOL అని ఉంది. సో LPKOL. సో ఇక్కడ 12 16, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే +4. ఇప్పుడు P
పి నుంచి ఈ రెండు ఆపోజిట్ లెటర్స్ పీకే ఆపోజిట్. సో మళ్ళీ K11 15 ఈ రెండిటికి మధ్యలో +4 ఇవి రెండు ఆపోజిట్. మళ్ళీ ఇక్కడ +4 తీసుకుంటే 12 + 4 16 16th ఆల్ఫాబెట్ పీతో స్టార్ట్ అవ్వాలి, పీతో స్టార్ట్ అయింది. తర్వాత సెకండ్ లెటర్ తీసుకుంటా GJMPS. సో 7 10 13 16 19. సో అన్నిటికీ మధ్యలో +3 డిఫరెన్స్. నెక్స్ట్ +3 అని అంటే దట్ ఈస్ 22V రావాలి. PVతో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూస్తే సెలెక్ట్ ద డైస్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్. ఇచ్చిన షీట్ను మడత పెట్టిన ద్వారా ఏర్పడే పాచికలను ఎంచుకోండి అంటున్నాడు. సో 1కి ఆపోజిట్ ఏముంటుంది 5. సో 4కి ఆపోజిట్ ఏముంటుంది 3. 6కి ఆపోజిట్ 2 ఉంటుంది. ఓకేనా? 1కి ఆపోజిట్ 5, 4కి ఆపోజిట్ 3. ఇట్లా తీసుకుంటే ఇప్పుడు ఆప్షన్స్లో ఏది కరెక్టో చూడాలి. 4 2 5 ఉంటుందా? 4 2 5 ఉండొచ్చు. ఆప్షన్ 1 కరెక్ట్. 2 6 5 అట. 2 6 ఆపోజిట్ ఉన్నాయి, అడ్జసెంట్ రావద్దు కాబట్టి క్యాన్సల్. 4 3 ఆపోజిట్ ఉన్నాయి, అడ్జసెంట్ రావద్దు, క్యాన్సల్. సో 4 5 6 అట. 4 5 6 ఉండొచ్చు. సో లాస్ట్ వన్ కూడా కరెక్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఏడి. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఏడి రెండు కూడా ఫామ్ అవుతాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ అంటున్నాడు. 6 24 60 120 అంటున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 6 అనేది 2 క్యూబ్ -2 6 వస్తుంది. నెక్స్ట్ తర్వాత దాంట్లో మనకి 3 క్యూబ్ దట్ ఈస్ 27 - 3 24. తర్వాత 4 క్యూబ్ 64 -4 60 ఇక్కడ ఉంది. 5 క్యూబ్ 125 - 5 120. సో n క్యూబ్ -n లాజిక్ ఇది. తర్వాత తీసుకుంటే నెక్స్ట్ రావాల్సింది 6 క్యూబ్ 216 - 6 210. సో ఆప్షన్ 1లో ఉంది 210 ఇస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. సో అసర్షన్ ఏమిచ్చారంటే నవేడేస్ మోర్ పీపుల్ ఆప్ట్ ఫర్ ఫాస్ట్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఎక్స్పెన్సివ్ అట. ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు ఫాస్ట్ ఫుడ్ ఎంచుకుంటున్నారు, ఫాస్ట్ ఫుడ్ ఎల్లప్పుడూ చవకైంది అంటున్నాడు. మీరు చెప్పండి, ఈ రోజులలో ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా లేదా? తింటున్నారు, కాబట్టి కరెక్టే, వాదన కరెక్టే. మరి రీజన్, ఫాస్ట్ ఫుడ్ అట ఎప్పుడు చీప్ అంటే తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది అంటున్నాడు. ఎల్లప్పుడు ఆల్వేస్ అన్నాడు. మరి ఎప్పుడు తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది అంటే ఎప్పుడు తక్కువ కాస్ట్ లో దొరకదు కాబట్టి క్యాన్సల్. సో ఏ నిజం ఆర్ తప్పు, ఏ నిజమైనది ఆర్ తప్పు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ లో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ క్వశ్చన్ వచ్చింది. స్టేట్మెంట్ చూస్తే ద గవర్నమెంట్ డిసైడెడ్ టు పే ఏ కంపెన్సేషన్ ఆఫ్ 5 lakhs to the family members of those who were killed in the boat accident in the Godavari at Pasulanka అని చెప్పేసి అంటున్నాడు. సో అజంప్షన్ ఏంటంటే గవర్నమెంట్ ట్రెజరీ హ్యాస్ ఎనఫ్ ఫండ్స్ టు ఫుల్ఫిల్ ద కంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్. ద గవర్నమెంట్ కెన్ ట్రై టు బ్రింగ్ డౌన్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ బోట్ యాక్సిడెంట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ దట్ ఏరియా అంటున్నాడు. ఒకసారి చూద్దాం. పశువులంక వద్ద గోదావరిలో బోటు ప్రమాదంలో మృతి చెందిన వారికట 5 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ ఒప్పుకుందంట. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు నీ అజంప్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఖజానాలో ఎనఫ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళ ఆ నష్టపరిహారాన్ని ఇవ్వడానికి అంటున్నాడు. నష్టపరిహారాన్ని ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కాబట్టే గవర్నమెంట్ ఓకే అని చెప్పింది. ఓకేనా? రైట్. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో బోటు ప్రమాదాల ఘటనను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించవచ్చు అంటున్నాడు. ఇక్కడున్న సిచ్యువేషన్ వల్ల బోటు ప్రమాదాలు తగ్గుతాయి అని అంటే కాంపెన్సేషన్ ఇస్తే బోటు ప్రమాదాలు తగ్గుతాయా? కాదు. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్, ఓన్లీ అజంప్షన్ 1 ట్రూ. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి తీసుకుందాం. 124 58 125 247 446 అని చెప్పేసి ఉంది డాష్. సో ఇన్ బిట్వీన్ దీస్ 2 +23 ఉంది.
ఓకేనా, రైట్. తర్వాత ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ చూసినప్పుడు సో ఇక్కడ +34 ఉంది. తర్వాత ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ చూస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే +67 వస్తుంది. సో తర్వాత ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 122 వస్తుంది, +122. తర్వాత ఇక్కడ ఒకసారి మనం డిఫరెన్స్ని కనుక ఐడెంటిఫై చేస్తే సో ఇక్కడ ఒక 9, సో 446 247కి మధ్యలో డిఫరెన్స్ చూస్తే 16, సో 7 అంటే 9, సో 13 అని అంటే 10 క్యారీస్, 13లో నుంచి 4 తీసేస్తే ఇక్కడ ఒక 9 అండ్ ఇక్కడ సో 199 వస్తుంది. సో 199 వచ్చింది ఇక్కడ. సో డిఫరెన్సెస్తో ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాలే. అప్పుడు ఏం చేస్తామనంటే డిఫరెన్స్ ఆన్ డిఫరెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ +11 ఉంది, ఇక్కడ +33 ఉంది. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి +55 ఉంది, ఇక్కడ చూస్తే నెక్స్ట్ +77 ఉంది. అంటే నెక్స్ట్ రావాల్సింది 11 1s 11 3s 11 5s 11 7s 11 9s వస్తుంది కదా నెక్స్ట్. ఎస్, అప్పుడు ఏం చేయండి అంటే 199కి 99 యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే వచ్చేది ఎంత అంటే 298. ఈ 298ని +298ని ఏం చేస్తాము అని అంటే తీసుకెళ్ళి 446కి కలపాలి. 446కి కలిపితే ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే సో 744 వస్తుంది. 744 ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, డన్. ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత చూడండి, అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ కూడా అసర్షన్ లో పీపుల్ ప్రిఫర్ టు వేర్ వైట్ కలర్డ్ క్లాత్స్ ఇన్ సమ్మర్ అంటున్నాడు. రీజన్ లైట్ కలర్ రిఫ్లెక్ట్ సన్లైట్ అట. వేసవిలో ప్రజలు తెల్లటి రంగు దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే లేత రంగులు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయట. అవును, ఎండాకాలంలో ఎక్కువ మంది తెల్లటి దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అది అబ్జర్వ్ చేయదు హీట్ని, సో రిఫ్లెక్ట్ చేస్తుంది సన్లైట్ని కాబట్టి. సో ఈ రెండు కూడా కరెక్టే. మరి ఎందుకు తెల్లటి దుస్తులు వేసుకుంటారు అని అంటే లేత రంగులు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి అని చెప్పేసి అంటున్నాడు, రిఫ్లెక్ట్ చేస్తాయి అంటున్నాడు. ఎస్, కరెక్ట్. సో రెండు కరెక్టే, వాదన కూడా కరెక్ట్, మనకి ఇక్కడ వివరణ కూడా కరెక్ట్ వివరణ అవుతుంది. వాదన మరియు కారణం రెండు నిజం, కారణం వాదన యొక్క సరైన వివరణ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్. ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. టెంపరేచర్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద టెంపరేచర్ ఆఫ్ షిమ్లా అంటున్నాడు. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ హైట్ అన్నాడు. తెలుగులో చూద్దాం. షిమ్లా ఉష్ణోగ్రత కంటే ఢిల్లీ ఉష్ణోగ్రత ఎక్కువ అంటున్నాడు. కరెక్ట్. కారణం ఎత్తులో ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటున్నాడు. ఆ ఎత్తుకెళ్తే ఉష్ణోగ్రత డిక్రీజ్ అవుతుంది కదా, సో కాబట్టి ఇది కరెక్టే. మరి షిమ్లాల ఉష్ణోగ్రత ఢిల్లీ కంటే షిమ్లా ఉష్ణోగ్రత కంటే ఢిల్లీ ఉష్ణోగ్రత ఎందుకు ఎక్కువ అంటే ఎత్తులో ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటున్నాడు. ఎస్, ఇవి రెండు కరెక్టే. వాదన కారణం రెండు నిజం, కారణం సరైన వాదన యొక్క సరైన ఎక్స్ప్లెనేషన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. డెంగ్యూ ఫీవర్ బ్రోక్ అవుట్ ఇన్ సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎ స్టేట్. హాస్పిటల్ బెడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ dengue patients and several casualties were also reported due to it. Course of action, health minister of the state should be removed. Through different modes, general people should be made aware of preventive measures to adopt in such situation అంటున్నాడు. రాష్ట్రంలోనట కొన్ని జిల్లాల్లో డెంగ్యూ జ్వరం వచ్చిందట. నిజమే, ఇప్పుడు చాలా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, జాగ్రత్త మీరు కూడా. ఓకేనా, రైట్. ఆసుపత్రుల బెడ్లు డెంగ్యూ రోగులతో నిండిపోయాయి మరియు దాని కారణంగా అనేక మంది ప్రాణ నష్టం కూడా నమోదైందంట. ఎస్, అవును. ఇక్కడ చర్యలు ఏంటి మరి? ఇది సిచ్యువేషన్, ఇప్పుడు నువ్వు యాక్షన్ ఏం తీసుకోవాలి అని అంటే రాష్ట్ర ఆరోగ్య మంత్రిని తొలగించాలంట. తప్పు. వివిధ పద్ధతుల ద్వారా అటువంటి పరిస్థితిలో అవలంబించాల్సిన నివారణ చర్యల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలి అంటున్నాడు. ఎస్, మరి డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అనేది మనం చెప్పాలి కాబట్టి ఓన్లీ సెకండ్ వన్ ట్రూ, ఓన్లీ సెకండ్ వన్ ట్రూ అవుతుంది ఇక్కడ. డన్. నెక్స్ట్ తర్వాత చూడండి, కాంప్రిహెన్షన్ ఉంది, డైరెక్షన్స్. అనలైజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అంట. టు గెట్ అపాయింటెడ్ యాజ్ ఎ డాటా సైంటిస్ట్ ఎట్ అగ్రిక్స్ క్రాప్, one must be at most 40 years old as of 20th January 2017, be a graduate in computer science
or information technology or electronics and communications with at least 50% aggregate marks, have a postgraduate degree in data science with at least 80% marks, have a work experience of at least 2 years as a data scientist after post graduation. In case of a candidate satisfy all the conditions except one, okay, but has a PG degree with aggregate 90 plus marks and a work experience as a data scientist of at least 10 years, he or she shall be selected as a machine assistant. Except two, but has an experience of at least 8 years as a data scientist, shall be appointed as a deep learning analyst. The data given below is as of 20th January 2017. For each of the following questions, decide which choice is correct. You are not supposed to assume any fact which is not given directly అంటున్నాడు. ఇదంతా డెసిషన్ మేకింగ్ క్వశ్చన్. డెసిషన్ మేకింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తంగా మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని కొంతమంది ఒక ఉద్యోగానికి గనక అప్లై చేస్తే మనం ఏ విధంగా వాళ్ళని సెలెక్ట్ చేయాలి, క్రైటీరియా ఏంటి అనేది ఇచ్చిండు. ఇక్కడ మనకు కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, ఒక 4 పాయింట్లు ఉన్నాయి. ఓకేనా, రైట్. సో వాళ్ళు 20 జనవరి 2017 వరకు 40 ఏళ్ళు దాటకూడదు, గరిష్టంగా 40 ఏళ్ళు ఉండాలి, దాటొద్దు అన్నాడు. 50% మార్కులతో వాళ్ళు బీటెక్ పూర్తి చేయాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, బీటెక్ అవే కదా, రైట్. కనీసం 80% మార్కులతో డాటా సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత డాటా సైంటిస్ట్గా 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఈ 4 ఉండాలి. 4 ఉంటే సెలెక్ట్ చేస్తాం, 4 లేకపోతే ఆలోచిద్దాం. ఏంటి దాంట్లో ఫస్ట్ది లేకపోతే అంటే ఒకవేళ 40 ఏళ్ళు గరిష్టంగా ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి ఏం చేద్దాం మరి అని. అప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం 90+ మార్కులతో పీజీ డిగ్రీ మరియు కనీసం 10 సంవత్సరాల డాటా సైంటిస్ట్గా పని అనుభవం కలిగి ఉంటే మెషిన్ అసిస్టెంట్గా ఎంపిక చేయాలి. సో రెండోది అంటే ఇక్కడ 50% మార్కులతో వాళ్ళకు గ్రాడ్యుయేషన్ లేకపోతే అప్పుడు డాటా సైంటిస్ట్గా కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని డీప్ లెర్నింగ్ అసిస్టెంట్గా నియమిస్తారట. మరి ఎవరిని సెలెక్ట్ చేయాలనేది మనం చూద్దాం మరి ఇప్పుడు. ఓకేనా, రైట్. Archit was born on 13th August 1996. He pursued BTech in computer science with 67% aggregate marks and worked for 3 years as a data scientist after his post-graduation in data science with 90% aggregate marks. అర్చిత్ అట 1996లో జన్మించిండు. 1996 అంటే 2017కి ఎన్ని సంవత్సరాలు అయితే ఒకసారి కౌంట్ చేయాలి. ఎన్ని అవుతాయి? పైన 17, అక్కడ ఒక 4, 21 సంవత్సరాలు. అవునా, రైట్. అంటే 40 దాటలే, సేఫ్. అతడు కంప్యూటర్ సైన్స్లో 67% మొత్తం మార్కులతో బీటెక్ చదివిండట. 67%. మనకు కావాలన్నది ఏంటి? 50% మార్కులు ఉంటే చాలు అన్నాడు. ఫస్ట్ వన్ సాటిస్ఫైడ్, సెకండ్ వన్ సాటిస్ఫైడ్. 80% మార్కులతో డాటా సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలి. 90% మార్కులతో డాటా సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాడు. ఓకే. డాటా సైంటిస్ట్గా 3 సంవత్సరాలు పనిచేసిండట. మనకు అడిగింది ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు చాలు అన్నాడు. ఓకేనా, రైట్. అన్ని సాటిస్ఫై చేసిండు కదా, అన్ని సాటిస్ఫై చేసిండు కాబట్టి ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. ఏం ఆలోచించవద్దు, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాలి. ఓకేనా, రైట్. రేపు పొద్దున మీరు ఉద్యోగం వచ్చినాక మీరేం చేస్తారు? యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని అంటాం కదా. సో ఇప్పుడు కూడా గంతే, వీళ్ళని సెలెక్ట్ చేసేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Sahil was born on 14th January 1990. He has a graduate degree in CS with 70% aggregate marks and a data science postgraduate degree with 90% aggregate marks. He worked as a data scientist from 2008 to 15 after his post graduation అన్నాడు. సాహిల్ 1990లో జన్మించిండు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అన్నట్టు? ఓకేనా. సో ఇక్కడ మనకు పైన 17, అక్కడ ఒక 10, 27 సంవత్సరాలు ఉన్నాయి. 27 సంవత్సరాలు మీరు ఎప్పుడు చూడాలి? 24కు కాదు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు 2017కే చూడాలి అని చెప్పిండు. 2017కే చూడాలి అని అంటే నువ్వు 24కి అనాలిసిస్ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు మనకి వీడు 27 ఇయర్స్ ఉన్నాడు, నో ప్రాబ్లం. 70% మార్కులతో సిఎస్లో గ్రాడ్యుయేట్ డిగ్రీని సంపాదించిండు. 50% ఉంటే చాలు. సో ఓకే. 90%
మొత్తం మార్కులతో డాటా సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉందంట, 80% ఉంటే చాలు అని మనకి ఇంతకుముందు చెప్పిండు కాబట్టి వీనికి 90 ఉన్నది, ఏం కాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2008 నుంచి 15 వరకు డాటా సైంటిస్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. 2 సంవత్సరాలు ఉంటే చాలన్నాం, 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మనోనికి. కాబట్టి ఏం చేస్తావు, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పు. ఈజ్ సెలెక్టెడ్, సెలెక్ట్ చేసినాం, ఈయనని కూడా సెలెక్ట్ చేసినాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. అంజలి కంప్లీటెడ్ హర్ బీటెక్ ఇన్ ఐటీ 75% aggregate in 2003 at the age of 28, followed by post graduation in data science at the rate 99% aggregate. మస్తు చదివింది అన్న టీమే అంజలి, ఓకేనా. షీ వర్క్డ్ ఫర్ మైక్రోసాఫ్ట్ యాజ్ అ డాటా సైంటిస్ట్ ఫర్ 11 years. ఎస్, 11 సంవత్సరాలు డాటా సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి చూడండి, ఫస్ట్ క్రైటీరియా ఏజ్. అంజలి 2003 తన 28 సంవత్సరాల వయసులో, 2003కు 28 సంవత్సరాలు ఉన్నాయి, 2017కు 40 మించొద్దు, ఓకేనా, రైట్. సో ఇక్కడికి ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది అంటే 14 సంవత్సరాలు. 28కి 14 కలిపినామనుకో ఎంత పోతుంది, 42 వస్తుంది. 40 సంవత్సరాలు మించొద్దు అన్నాం, 42 సంవత్సరాలు ఉన్నది ఈవిడ. కాబట్టి ఏం చేయాలి అంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటది ఒక్కసారి వచ్చి చూద్దాం. అంటే మనకి ఫస్ట్ వన్ ట్రిగ్గర్ పాయింట్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం 90% మార్కులతో పీజీ డిగ్రీ, మరి కనీసం 10 సంవత్సరాల డాటా సైంటిస్ట్ గా అనుభవం ఉంటే డైరెక్ట్ సెలెక్షన్ కాకుండా మెషిన్ అసిస్టెంట్ గా ఆమెను సెలెక్ట్ చేయాలి. ఆమెకి 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయన 10 చాలు అన్నాడు కాబట్టి సెలెక్ట్ చేయొచ్చు. 90% మార్కులు అన్నాడు, ఆమెకు 99% మార్కులు వచ్చినాయి కాబట్టి మెషిన్ అసిస్టెంట్ గా ఆమెను సెలెక్ట్ చేద్దాం, ఓకేనా. ఏం సెలెక్ట్ చేద్దాం, ఈమెను మెషిన్ అసిస్టెంట్ గా. సో ఆప్షన్ 3, షీ సెలెక్టెడ్ యాజ్ ద మెషిన్ అసిస్టెంట్ గా సెలెక్ట్ చేస్తాం, ఓకేనా, రైట్. సో డన్. నెక్స్ట్, select the option that is related to the third figure in the same way as the second figure is related to the first figure అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి రెండింటికి మధ్యలో ఒక రిలేషన్ ఉందంట. ఈ డయాగ్రామ్ ఏం చేసినాం, జస్ట్ యాంటీ క్లాక్ వైజ్ లో 90 degrees రొటేట్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ను కూడా యాంటీ క్లాక్ వైజ్ లో 90 degrees ఇలా రొటేట్ చేయాలి. చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ షేడ్ పార్ట్ అనేది రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ డౌన్ లో ఎక్కడ ఉంది, ఒకే ఒక ఆప్షన్ 4 లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా, రైట్. సో ఇవి మనకు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లోని రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.